అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు చాలా అంటే చాలా సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చూపించబోతున్నానండి. అదే కొత్తిమీర పులిహోర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, పిల్లలకు భలే నచ్చేస్తుందండి. ఇది చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. 10 మినిట్స్లో చేసేయచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మార్నింగ్ టైంలో కొంచెం బద్ధకంగా అనిపిస్తుందా ఏ రోజైనా, ఇది చేసేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 లేదా 5 మిరియాలు వేసేసేయండి. ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసేయండి. అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసి మీ టేస్ట్కి తగ్గట్టు 2 లేదా 3 పచ్చిమిరపకాయలు వేసేసేయండి. అలాగే ఒక 2 రెబ్బల చింతపండు కూడా వేసేసేయండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఆ మిరపకాయ చింతపండు అనేది అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పుల్లగా ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి చింతపండుని. ఆ తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకోండి. ఇది చాలా త్వరగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి. ఇలా అంతా మగ్గిపోయి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారనివ్వండి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. దీనిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 జీడిపప్పులు, అలాగే ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు కూడా వేసేసి ఒక 10 సెకండ్ల పాటు వీటిని ఫ్రై చేసేసేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుండ్లు లేకపోతే మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసేసి ఒక 2 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసేసేయండి. ఆ తర్వాత ఒక చిటికెడు ఇంగువ కూడా వేసేసేయండి. పోపులో ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసి వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేసి కంప్లీట్ సిమ్లో పెట్టేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ని వేసేసేయండి. జస్ట్ 10 సెకండ్ల పాటు అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులో అన్నం వేసేసుకుంటున్నానండి. మీకు ఎంత అవసరమో అంత రైస్ వేసేసుకోండి. అలాగే మనం వేసిన ఆ పేస్ట్కి తగ్గట్టు రైస్ అనేది యాడ్ చేసుకోండి. దీనంతటిని బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఉప్పు తగ్గినా లేదా పులుపు తగ్గినా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పులుపు తగ్గితే ఒక నిమ్మకాయ పిండేసుకోండి. అంతేనండి, కొత్తిమీర పులిహోర రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా చేసుకోవచ్చండి. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఆ కొత్తిమీర పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా కలిపేసుకోవచ్చండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ?